చిత్తశుద్ధి లేని శివపూజ లాంటివి కొంగ జపం లాంటి దీక్షలు కొంతమంది చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అవినీతి లేని సమాజం కావాలంట జగన్మోహన్ రెడ్డికి, నీతివంతమైన రాజకీయాలు కావాలంట, విలువలతో కూడిన రాజకీయాలు కావాలంట. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీ డిక్షనరీలో ఏమైనా వేరే మాటలు వేరే అర్థాలు ఉన్నాయేమో నీతికి విలువలకు, కానీ మాకు మాత్రం స్పష్టంగా తెలుసు. ఇన్ని రోజులు దోచుకోవాల్సిందంతా దోచుకొని ఇలా మళ్ళీ హైదరాబాద్లో దీక్షల పేరు మీద డ్రామాలు మొదలుపెట్టినారు. పార్టీకి తెలంగాణను అడ్డుకునేంత సీన్ లేదు. వాళ్ళు కేవలం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక శిఖండి పాత్ర పోషించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని అడ్డం పెట్టుకుని అడ్డగోలు రాజకీయం చేశారు తప్ప మజ్లిస్ పార్టీకి తెలంగాణను అడ్డుకునేంత సీన్ కానీ అంత శక్తి కానీ లేదు. తెలంగాణలో అవసరమైతే మత చిచ్చు పెట్టి మత ఘర్షణలు పెట్టైనా సరే బ్రహ్మాండంగా వందల సంవత్సరాలుగా కలిసి ఉంటున్న హిందూ ముస్లిం సోదరుల మధ్యన చిచ్చు పెట్టైనా సరే తెలంగాణను అడ్డుకోవాలనే కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ కుట్ర వెనకాల ఉండి చెంచల్గూడ జైల్లో ఉండి వాళ్ళ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నీది అంటాడు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఇదే కేసీఆర్ గారిని, ఎవరప్ప సొత్తప్ప ఇదే చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎవరు చెప్పాలా మీకు 954 టీఎంసీ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎవడు చెప్పల. ఆ ఇష్టం వచ్చినట్టుగా ఆయన ప్రాజెక్టులు కడతా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రాజెక్టులకు నీళ్లు ఎంత అవసరం ఉందో ఆయన లెక్క కట్టుకుని ఇది నా అవసరం, ఇది నా కేటాయింపులు, నేనే ఈ నీళ్లు తీసుకుంటా, ఇక మిగిలింది నీకు పంపిస్తాను అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతా ఉన్న తీరును ధర్మమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే కేసీఆర్ గారికి గట్టిగా చెప్తా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో మీ వాటా ఎంత, ఆంధ్ర రాష్ట్రానికి వాటా ఎంత అన్నది అటు కృష్ణాలోనూ తేలలేదు, అదే మాదిరిగా గోదావరిలోనూ కూడా తేలలేదు. రెండు రాష్ట్రాల్లో కూడా లెక్కలు తేలలేదు. లెక్కలు తేలినప్పుడు కేవలం ఈ నదులు మీ ద్వారా వస్తా ఉన్నాయని చెప్పి కేవలం మీ అవసరాలు తీరిన తర్వాతనే మా అవసరాలకు మేము పంపిస్తాము అని చెప్పి మీరు హిట్లర్ గా మాట్లాడడం, హిట్లర్ మాదిరిగా మాట్లాడడం భావ్యం కాదు అని చెప్పి నేను కేసీఆర్ గారికి చెప్తా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.